వెల్కమ్ టు డి6. ఇప్పుడు ట్రెండింగ్ అండ్ హాట్ టాపిక్ ఢిల్లీ పీఠం ఎవరిది? ఢిల్లీ పీఠము బీజేపీదే పక్కా చెప్పచ్చు. ఇవాళ ఢిల్లీ పీఠము నేను వీడియో చేస్తున్న సమయానికి 42 సీట్లలో బీజేపీ లీడింగ్లో ఉంటే 22 సీట్లలో ఆప్ లీడింగ్లో ఉంది. సో 70 సీట్లలో ఇప్పటికే మెజారిటీ వైపు దూసుకెళ్తుంది. కేజ్రీవాల్ ఆల్రెడీ ఓడిపోయాడు. 3182 ఓట్లతో కేజ్రీవాల్ ఓడిపోయాడు. సో ఇవాళ కేజ్రీవాల్ ఓటమి అక్కడ చవి చూసింది. ఆర్టీసీ గెలిచింది. అయినా సరే బీజేపీ ఆప్ గెలిచే అవకాశాలు కనబడతలేవు. సో ఆప్ ఎట్టి పరిస్థితుల్లో గెలవకపోవడానికి కారణాలు ఏంటి? 4వసారి ఇవాళ పీఠం మీద ఆపు ఎందుకు రాలేకపోయింది? ఆపు ఇవాళ బడుగు బలైన వర్గాలకు పెద్దపీట వేసినప్పటికీ, పథకాలకు పెద్దపీట వేసినప్పటికీ, ఉచిత కరెంటు, ఉచిత నీళ్లు, ఉచిత విద్య, ఉచిత వైద్యము ఏవైతే అత్యంత కీలకంగా పేదవాళ్లకు ఇవాళ అంతగా అందించిన ఇవాళ ఆపు ఎందుకు గెలవకరింది? ఎందుకు ఓటమి దిశగా ఉందంటే, ఎందుకంటే ఇవాళ స్పష్టంగా మనకు కనబడుతుంది అవినీతి అనేది చాలా మరకగా ఇవాళ ఆప్ మీద ముద్రపడింది. ఏ అవినీతికి వ్యతిరేకంగా ఆమ్ ఆద్మీ పార్టీ ఇవాళ మొత్తం దేశవ్యాప్తంగా సంచలనాల విజయాలు ఢిల్లీ కేంద్రంగా ఇవాళ విజయకేతనం ఎగరవేసిందో, ఏ అవినీతి రహిత సమాజ నిర్మాణం కోసము ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురుతో ఊడి చేస్తానన్నదో, అదే అవినీతి మార్గాల్ని తన మీద చేసుకొని ముఖ్యమంత్రితో సహా ఉప ముఖ్యమంత్రితో సహా జైలు పోయిన చరిత్ర మనకు కనపడుతుంది. సో కాబట్టి అట్లాంటి చరిత్ర వైపు నడవడానికి కారణం ఏంటంటే డబ్బు అనేది ఇవాళ ఎన్నికల్ని విపరీతంగా ప్రభావితం చేయడం అనే దాన్ని మనం చూస్తున్నాం. సో విద్యావంతులైన వాళ్ళు కూడా ఇవాళ డబ్బు వైపు వెళ్ళడానికి ఇవాళ చాలా వరకు దుర్మార్గంగా ప్రలోభాలకు డబ్బు అనేది అత్యంత కీలకంగా ఎన్నికలను ప్రభావితం చేస్తున్న కారణంగానే ఆమ్ ఆద్మీ పార్టీ లాంటి పార్టీ ఇలా అవినీతి వైపు వెళ్ళి ఇలా మరకలో పోయి అందులో మునిగిపోయి ఇలా మునగబోతుంది. ఢిల్లీలో మునగబోతుంది ఇవాళ. కానీ అది బ్యాడ్ లక్. విద్యావంతులు చాలా చదువుకున్న వాళ్ళు, మేధావి వర్గం దాని వెనుక ఉండి ఇలా అద్భుతాలు, ఒక రకంగా పేదల చదువును, ఇంగ్లీష్ మీడియం ఎడ్యుకేషన్, ఇవాళ పేదలకు మంచి కార్పొరేట్ వైద్యాన్ని, అలాగే పేదలకు నీటి వసతిని, పేదలకు ఇవాళ కరెంటు ఫ్రీ వసతిని ఏదైతే కల్పించి ఏవైతే నిత్యావసర వస్తువులు ఉన్నాయో, ఏ ఇల్లు, ఏ కూడు గూడు గుడ్డ ఏవైతే కావాలో వాటి వైపు ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ కొంత విజయకేతనం ఎగరేసింది. కానీ అవినీతి దానికి తగిలి ఇవాళ బీజేపీ గాలిలో, మతతత్వ గాలిలో కొట్టుకోబోతుంది. ఇవాళ మతతత్వ పార్టీ అయిన బీజేపీ మతతత్వం కంటే సంక్షేమం వైపే ఎక్కువగా ఇవాళ మొత్తం గెలిచిన రాష్ట్రాలలో కూడా బాగా సంక్షేమం వైపు, సామాజిక న్యాయం, ఈ 2 అంశాలను ఇవాళ బీజేపీ చాలా వరకు అమలు చేయడంలో ముందంజలో ఉన్నది. ఒకవైపు మతాన్ని, హిందుత్వాన్ని ఒక రాజకీయ ఎజెండాలో ముందు భాగంలో పెడుతూనే మరొకవైపు సంక్షేమాన్ని, సామాజిక న్యాయాన్ని 2 కళ్ళుగా ఇలా అమలు చేస్తున్న బీజేపీ ఇలా ఆ యొక్క సూత్రంతోనే మతం ఒకవైపు, సంక్షేమము మరియు సామాజిక న్యాయం, ఇవాళ ఇవి చాలా కీలకంగా పనిచేస్తున్నాయి. ఇవాళ బీజేపీ గెలిచే ప్రతి రాష్ట్రంలోనూ, దేశంలోనూ 3వసారి గెలవడానికి. ఒకవైపు మతం అంటే హిందూ ఓట్ బ్యాంకు కన్సల్టేట్ చేసుకుంటే, మరొక వైపు సంక్షేమం, ప్రజలకు ఏవైతే కావాలో ఆ ప్రజలకు కావాల్సిన నిత్యావసర వస్తువులు కావచ్చు, నీరు కావచ్చు, వైద్యం కావచ్చు, అట్లాగే వాళ్ళకు విద్య కావచ్చు, అంతేకాకుండా సామాజిక న్యాయాన్ని ఎవరికైతే ఇంతవరకు ఏ సామాన్య పేద ప్రజలకు ఇంతవరకు వాళ్ళకు సరైన అవకాశాలు అందలేదు, రాజకీయ అవకాశాలు అందలేదు, అట్లాంటి వాళ్ళకి అవకాశాలు ఇస్తుంది. అట్లాంటి వాళ్ళకు పద్మశ్రీలు ఇస్తుంది. అట్లాంటి వాళ్ళకు పద్మ విభూషణలు కూడా ఇస్తుంది. కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది బాగా బీజేపీకి. ఈసారి అయితే చెత్తన కొడుకులకు కూడా ఇవాళ బీజేపీ ఇచ్చింది. పద్మ విభూషణలు ఇచ్చింది. ఇది ఎంత దుర్మార్గం అంటే అంత దుర్మార్గం. సో అయినా సరే బీజేపీ వైపు ఇవాళ ప్రజలు ఆలోచించడానికి కారణం ఏంటంటే, బీజేపీ ఢిల్లీ ఇవాళ కేంద్ర సహకారం లేకుండా ఒక రాష్ట్రం అభివృద్ధి చెందే అవకాశం లేదనేది కూడా ఒక మనము సూత్రంగా కూడా చూడొచ్చు. ఎందుకంటే డబుల్ ఇంజన్ సర్కారు కూడా బాగానే అది పనిచేసే అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర సహకారం లేకుండా రాష్ట్రాలు అభివృద్ధి చెందాయి. కేంద్రము ప్లస్ ఆ రాష్ట్రంలో అదే పార్టీకి సంబంధించిన వాళ్ళు ఉంటే, ఢిల్లీ లెఫ్టినెంట్ క్యాపిటల్ కూడా ఢిల్లీ ఫస్ట్ క్యాపిటల్ పరిధితో ఉంటుంది. కాబట్టి ఇవాళ కేంద్రము యొక్క ఏజెంట్ కాబట్టి లెఫ్టినెంట్ జనరల్,
ఆయన పరిధిలో ఇలా పరిపాలన ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళ ముఖ్యమంత్రికి లెఫ్టినెంట్ జనరల్ మధ్యలో కాన్ఫ్లిక్ట్ ఉంటుంది కాబట్టి ఆ కాన్ఫ్లిక్ట్ కేజ్రీవాల్ కొంత వెనుకబాటుకు కారణమైంది. సో ఇవాళ డెవలప్మెంట్లో అది వాళ్ళ అడ్డంకిగా మారిన ఈ క్యాపిటల్ సిటీ పరిపాలన అంతా కూడా ఇవాళ కేజ్రీవాల్ ఏదైతే ఉందో ఆ పరిపాలనలో తన భాగస్వామ్యం లేకపోవడం కూడా, తన భాగస్వామ్యం రాకుండా అడ్డుకున్న విధానం కూడా ఇవాళ ఆ ప్రజల ఓటు అనేది ఇవాళ అటువైపు బీజేపీ వైపు టర్న్ కావడానికి ఆస్కారం ఏర్పడింది. అంతేకాకుండా ఇవాళ బీజేపీ వాళ్ళ ఎందుకంటే ఢిల్లీ క్యాపిటల్ సిటీ, దేశానికి హైదరాబాద్ రెండవ క్యాపిటల్ సిటీగా చేయాలంటే ఇంతవరకు చేయని ఉత్తరాది పాలకులు ఢిల్లీని మాత్రం క్యాపిటల్ సిటీగానే కొనసాగిస్తున్నారు. సో ఢిల్లీ క్యాపిటల్ సిటీ, అక్కడ ఎంత పొల్యూషన్ ఉన్నా, రాజకీయాలు కూడా పొల్యూట్ అయిపోయినా, వాతావరణం పొల్యూట్ అయిపోయినా, అది ఏమాత్రము ఇవాళ పనికిరాని రాజధానిగా దేశానికి ఉన్నప్పటికీ కూడా ఇవాళ రాజకీయాలు మాత్రము అది కేంద్రంగా ఉంటుంది కాబట్టి, రాజకీయ కేంద్రం అనేది ఢిల్లీలోనే ఉంటుంది కాబట్టి, ఢిల్లీలోనే పార్లమెంట్ ఉంటుంది కాబట్టి, ఢిల్లీలో సుప్రీంకోర్టు ఉంటుంది, ఢిల్లీలోనే రాష్ట్రపతి నిలయం ఉంటుంది, ఢిల్లీలో మొత్తం రాజకీయాలన్నీ అక్కడే ఉంటాయి కాబట్టి ఇలా అట్లాంటి ప్రాంతంలో ఇవాళ మొన్నటిదాకా కేజ్రీవాల్ విద్యావంతుడు, ఇవాళ సామాన్యులకు నాయకుడిగా ఉన్న కేజ్రీవాల్కి ఇలా అవినీతి పంకిలము అంటుకొని ఇవాళ జైలు పాలైన పరిస్థితి మనకు కనపడుతుంది. సో ఇలా ఆయన దాంట్లో ఆ కేసులు ఎంతవరకు వాస్తవంగా లేదా అనేది ముందు కాలం నిర్ణయిస్తే కానీ ఇంకా ఆ కేసు అయితే నిప్పు లేదే పొగరాదు కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఆయనకు అవినీతి అడ్డుకున్నది కాబట్టి ఇవాళ ఆయన ఆ అవినీతి అగ్గిలో కాలి ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ చీపురు కాలిపోతుంది, అక్కడ కాలిపోయి ఇవాళ కమల వికసించే పరిస్థితికి అక్కడికి వచ్చేసింది. సో కాబట్టి ఇవాళ నరేంద్ర మోడీకి అవినీతి రహితను అనే ఒక ముద్ర కూడా ఉంది. ఆయన ఎక్కడ కూడా ఇండైరెక్ట్ గా కొంతమందికి లబ్ధి చేకూర్చవచ్చు, అదాని అంబానీలకు పెట్టుబడిదారులకు, కానీ ఆయన డైరెక్ట్ గా ఎక్కడ కూడా అవినీతికి పాల్పడినట్టుగా మనకు కనపడదు. సో అది కూడా ఆయనకు ఒక ప్లస్ పాయింట్ గా ఉంది. పిల్లలు లేకుండా ఉండడం, ఆయన పిల్లని ఉన్న పిల్లని వదిలేయడం, ఇవన్నీ కూడా ఒక రకంగా నరేంద్ర మోడీకి కలిసి వచ్చినాయి. సో నరేంద్ర మోడీ ఇమేజ్ అనేది ఢిల్లీలో ఇప్పుడు అద్భుతంగా వాళ్ళ అంటే దేశమంతా గెలుస్తున్న నరేంద్ర మోడీ ఢిల్లీలో ఓడిపోతుంది అనే దాన్ని ఆయన జీర్ణించుకోలేని పరిస్థితి ఉంది. కాబట్టి 26 ఏళ్ల తర్వాత తిరిగి మళ్ళీ అధికారాన్ని సంపాదించుకోవడానికి బీజేపీ చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తున్నట్టుగా ఇప్పుడు మనం వీడియో చేస్తున్న సమయానికి కనబడుతుంది. ఖచ్చితంగా ఇప్పుడున్న ట్రెండ్స్ని బట్టి చూస్తే ఖచ్చితంగా బీజేపీ గెలిచే అవకాశాలు 99.9 ఉన్నాయి. ఎందుకంటే 42 స్థానాలు అంటే అక్కడ కావాల్సింది కేవలము 35 స్థానాలు, అంటే 36 వస్తే మెజార్టీ వస్తుంది, 70 స్థానాలే కాబట్టి. సో కాబట్టి ఇలా ఆ రకంగా చూసుకుంటే 36 స్థానాలు వస్తే సరిపోతుంది. ఇవాళ 42 స్థానాల్లో లీడ్లో ఉంది, ఇంకా లీడ్ వచ్చే అవకాశం ఉంది. అటువైపు గెలుపు దిశగా పోయే అవకాశాలు ఉన్నాయి, 50 కూడా దాటే అవకాశాలు ఉన్నాయి దాని గెలుపు దిశగా. కాబట్టి 70లో 20కి పరిమితం అయితే ఆమ్ ఆద్మీ పార్టీ అది 50 సీట్లు బీజేపీ గెలిచే అవకాశాలు కనబడుతున్నాయి. సో ఏ రకంగా చూసినా సరే ఇవాళ ఆమ్ ఆద్మీ పార్టీ పతనం ఒక రకంగా మొత్తం ప్రాంతీయ పార్టీల మీద పడుతుంది. కాంగ్రెస్ మరీ చెతకల పడిపోయింది, అక్కడ జీరో కలిపోయింది. ఒక దేశంలో అంటే కాబోయే ప్రధానమంత్రి రాహుల్ గాంధీ అని చెప్తూ దేశమంతా బీజేపీ అవినీతికి వ్యతిరేకంగా, ఈవీఎంలకు వ్యతిరేకంగా, ఇంకా అదే రకంగా బీజేపీ అదానీ అంబానీ పెట్టుబడిదారుల విధానాలకు వ్యతిరేకంగా ఇవాళ ఎంత కొట్లాడుతున్నా కూడా ఢిల్లీ ప్రజలు కాంగ్రెస్ వైపు చూస్తలేరు అనడానికి ఒక్క సీట్లో కూడా ఇది ఇవాళ అది ముందంజలో లేదు. కొంత ఓటు బ్యాంకు పెంచుకునేది కానీ అది కూడా పెద్ద ఓటు బ్యాంకు కాదు. కాబట్టి ఇలా కంప్లీట్గా ఢిల్లీ కేంద్రంలో అస్థిరలో మొత్తం కాంగ్రెస్ ఖతమైపోయింది. ఆ దిశ అది పోవడానికి కారణము అక్కడ సరైన నాయకత్వం లేకపోవడము, రాహుల్ గాంధీ చరిష్మా పని చేయకపోవడము. ఇవాళ రేవంత్ రెడ్డి చరిష్మా ఇక్కడ పనిచేసింది కాబట్టి తెలంగాణలో గెలిచిండు. అక్కడ శివకుమార్ లాంటి వాళ్ళు, చరిష్మా గల డబ్బున్న వాళ్ళు, మ్యానిపులేట్ చేయగలిగిన వాళ్ళు రాజకీయాల్లో ఉన్నప్పుడు మాత్రమే అది సాధ్యమవుతుంది. ఆ దిశగా అక్కడ మ్యానిపులేట్ చేసే నాయకుడు, లోకల్ బలమైన నాయకుడు కాంగ్రెస్లో లేని కారణంగా కాంగ్రెస్ పతనం దిశగా అడగబోతుంది. మరి ఆ ప్రభావం రేపు దేశమంతా ఎన్నికల్లో పడితే కాంగ్రెస్కు అడ్రస్ గల్లంత అవుతుంది. వచ్చే జమిలీ ఎన్నికల్లో కూడా బీజేపీ మళ్ళీ గెలిచే అవకాశాలు ఉంటాయి. బీజేపీని అడ్డుకోవాలంటే ఇవాళ ఖచ్చితంగా సామాజిక శక్తులు, సెక్యులర్ శక్తులు, పేదలు, బడుగు బలహీన వర్గాలంతా కూడా ఎవరైతే మొన్నటిదాకా అంటే ఈ బీజేపీ రాకముందు ఈ ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలంతా కాంగ్రెస్ వైపు ఉన్నారో వాళ్ళంతా మెల్లమెల్లగా దూరం అయిపోయి బీజేపీ వైపు షిఫ్ట్ అవుతున్నారు. వాళ్ళకు బీజేపీకి వ్యతిరేకంగా పనిచేస్తున్నా కూడా షిఫ్ట్ అవుతున్నారు. ప్రధానంగా బీసీ ఓట్ బ్యాంక్ వైపు బీజేపీ ఉంది కాబట్టి, బీసీలు మెజార్టీ కాబట్టి దేశంలో
ఆ పార్టీ గెలుస్తుంది. ఆ పార్టీకి ఇవాళ నాయకత్వం రేపు తెలంగాణలో బీసీలు అటువైపు కనుక పోతే ఖచ్చితంగా బీజేపీ మళ్ళీ తెలంగాణలో కూడా పుంజుకుంటుంది, అధికారం వస్తుంది. ఆ ప్రమాదం నుండి బయట వేయాలంటే ఇవాళ ఏ వర్గాలు అయితే కాంగ్రెస్కు దూరం అయ్యాయో ఆ వర్గాలన్నింటినీ దగ్గర చేసుకునే వాళ్ళ ఆస్కారం ఉంది. అంతేకాకుండా మంచి నాయకులను, బలంగా ఎదుర్కొనే నాయకులను, బీజేపీని బలంగా ఎదుర్కొనే నాయకుల వైపు రేపు అడుగులు వేయాల్సిన అవసరం ఉంది. అప్పుడే కాంగ్రెస్ కూడా ఎంతో మెరుగైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ఏది ఏమైనప్పటికీ ప్రజెంట్ ట్రెండ్స్ని బట్టి చూస్తే ఢిల్లీ బీజేపీదే, ఖచ్చితంగా ఢిల్లీ బీజేపీదే అని చెప్పేసి మనం చెప్పవచ్చు. సో దిస్ ఇస్ వినోద్ కుమార్ సైనింగ్ అప్. జై భీమ్.